పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ద రాజా సాబ్ సినిమాకు సంబంధించిన వార్తలు ఇటీవలి సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ఆర్థికపరమైన విషయాలు ఇంకా క్లియర్ కాలేదని ప్రచారం జరగడంతో చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ స్పందించారు. ఆర్థికపరమైన అన్ని విషయాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రాజాసాబ్ ఓటీటీ డీల్పై నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజాసాబ్కు అనుకున్నంత పెద్ద నెంబర్ నాన్ థియేటర్ రైట్స్ నుంచి రాలేదు, కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేం అమ్మకం చేశాం. ఆయన బాక్సాఫీస్ దగ్గర రాజాసాబ్ అద్భుత విజయం. మేము ప్రొడక్షన్ ఖర్చులను బయటపెట్టలేం. మాకు అభిమానులకు థియేటర్ ఇంపాక్టే ముఖ్యం. సినిమా విడుదల తర్వాత స్క్రీన్లే మాట్లాడతాయి. రాజాసాబ్ కలెక్షన్లను అధికారికంగా ప్రకటిస్తాం అని వెల్లడించారు. అలానే రాజాసాబ్కు వచ్చిన నాన్ థియేట్రికల్ వాల్యుయేషన్ ప్రస్తుతం మార్కెట్లో హైయెస్ట్ అని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. రొమాంటిక్ కామెడీ హారర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ కథానాయకులుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో జనవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. హర్రర్ జానర్ కావడం, దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డ్ లాంటి 1 లేదా 2 కారణాలు ప్రభావం చూపవచ్చేమో కానీ పాజిటివ్ టాక్ వస్తే రాజాసాబ్ను బాక్సాఫీస్ దగ్గర కంట్రోల్ చేయటం చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ ప్రభాస్ లాగేస్తాడు. ఇప్పటికే టీజర్, 2 పాటలు విడుదల కాగా డిసెంబర్ 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో అభిమానుల కోసం కొత్త ట్రైలర్ కూడా లాంచ్ చేయనున్నట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలానే మరో 2 పాటలు రిలీజ్కు ముందే వచ్చేస్తాయి. ఇక పొంగల్ బరిలో దిగుతున్న రాజాసాబ్కు మెగాస్టార్ చిరంజీవి, మన శంకరవరప్రసాద్, నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒక రాజు, రవితేజ, భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానందన్, నారి నారి నడుము మురారి పోటీ ఇవ్వనున్నాయి. ఈ చిత్రాలకు రాజాసాబ్ ఎలాంటి సమాధానమిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.